నమస్కారం. విజ్ఞాన క్విజ్కి స్వాగతం. ఈరోజు క్విజ్లో మీ తెలివితేటలను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు వీడియోలో మీకు ఎన్ని వంటింటి చిట్కాలు తెలుసో చూద్దామా? అన్నంలో కొద్దిగా నిమ్మరసం వేస్తే ఏమవుతుంది? ఏ. అన్నం త్వరగా ఉడుకుతుంది. బి. అన్నం మెత్తగా మారుతుంది. సి. అన్నం గింజగా ఉడుకుతుంది. డి. అన్నం పుల్లగా మారుతుంది. సరైన సమాధానం అన్నం గింజగా ఉడుకుతుంది. పాలు పొంగిపోకుండా ఉండేందుకు పాత్రపై ఏమి ఉంచితే ఉపయోగపడుతుంది? ఏ. చెక్క గరిటె ఉంచాలి. బి. మూత పెట్టాలి. సి. స్టీల్ గ్లాస్ ఉంచాలి. డి. ప్లేట్ ఉంచాలి. సరైన సమాధానం చెక్క గరిట ఉంచాలి. కోసిన యాపిల్ ముక్కలు నల్లబడకుండా ఉండేందుకు సాధారణంగా ఏది రాయాలి? ఏ. వెన్న రాయాలి. బి. పసుపు రాయాలి. సి. నూనె రాయాలి. డి. నిమ్మరసం రాయాలి. సరైన సమాధానం నిమ్మరసం రాయాలి. ఉప్పు తడవకుండా ఉండేందుకు ఉప్పు డబ్బాలో ఏది వేయాలి? ఏ. జీలకర్ర వేయాలి. బి. బియ్యం గింజలు వేయాలి. సి. శనగలు వేయాలి. డి. మిరియాలు వేయాలి. సరైన సమాధానం బియ్యం గింజలు వేయాలి. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ముందుగా ఏది తీసేయాలి? ఏ. తొక్క తీసేయాలి. బి. గింజలు తీసేయాలి. సి. కాడలు తీసేయాలి. డి. చివర్లు తీసేయాలి. సరైన సమాధానం కాడలు తీసేయాలి. ఉల్లిపాయ కోసే ముందు ఫ్రిడ్జ్లో ఉంచితే ఏది తగ్గుతుంది? ఏ. కళ్ళలో మంట తగ్గుతుంది. బి. కారం తగ్గుతుంది. సి. వాసన తగ్గుతుంది. డి. రంగు తగ్గుతుంది. సరైన సమాధానం కళ్ళల్లో మంట తగ్గుతుంది. కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి? ఏ. నీటిలో ఉంచాలి. బి. ఎండలో ఉంచాలి. సి. డబ్బాలో ఉంచాలి. డి. పేపర్ టవల్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. సరైన సమాధానం పేపర్ టవల్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. టీ చేదుగా కాకుండా ఉండాలంటే టీ పొడిని ఎప్పుడు వేయాలి? ఏ. ముందుగానే వేయాలి. బి. నీరు మరిగిన తర్వాత వేయాలి. సి. పాలు పోసిన తర్వాత వేయాలి. డి. చివర్లో వేయాలి. సరైన సమాధానం నీరు మరిగిన తర్వాత వేయాలి. ఇనుప పాత్రలను కడిగిన తర్వాత తుప్పు రాకుండా ఏది రాయాలి? ఏ. వెన్న రాయాలి. బి. నెయ్యి రాయాలి. సి. నూనె రాయాలి. డి. పాలు రాయాలి. సరైన సమాధానం నూనె రాయాలి. కేక్ మెత్తగా రావాలంటే ఏది జల్లించి వాడాలి? ఏ. మైదా జల్లించి. బి. పాలపొడి జల్లించి. సి. చక్కెర జల్లించి. డి. కోకో జల్లించి.
సరైన సమాధానం మైదా జల్లించి. పప్పు త్వరగా ఉడకాలంటే ముందుగా ఏం చేయాలి? ఏ ఉప్పు వేయాలి, బి నీటిలో నానబెట్టాలి, సి నూనె వేయాలి, డి నిమ్మరసం వేయాలి. సరైన సమాధానం నీటిలో నానబెట్టాలి. గుడ్డు తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఏ పరీక్ష చేస్తారు? ఏ రంగు పరీక్ష, బి వాసన పరీక్ష, సి నీటి పరీక్ష, డి బరువు పరీక్ష. సరైన సమాధానం నీటి పరీక్ష. నిమ్మకాయ నుంచి ఎక్కువ రసం రావాలంటే ముందుగా ఏం చేయాలి? ఏ నీటిలో నానబెట్టాలి, బి ఫ్రిడ్జ్లో పెట్టాలి, సి ఉప్పు రాయాలి, డి చేతితో రోల్ చేయాలి. సరైన సమాధానం చేతితో రోల్ చేయాలి. ఫ్రిడ్జ్లో దుర్వాసన తగ్గించడానికి ఏది ఉంచవచ్చు? ఏ బేకింగ్ సోడా ఉంచాలి, బి ఉప్పు ఉంచాలి, సి పసుపు ఉంచాలి, డి పిండి ఉంచాలి. సరైన సమాధానం బేకింగ్ సోడా ఉంచాలి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండేందుకు ఏ నీటిలో వేయాలి? ఏ వేడి నీటిలో వేయాలి, బి చక్కెర నీటిలో వేయాలి, సి ఉప్పు నీటిలో వేయాలి, డి పాలలో వేయాలి. సరైన సమాధానం ఉప్పు నీటిలో వేయాలి. అల్లం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి? ఏ ఎండలో ఉంచాలి, బి నీటిలో ఉంచాలి, సి ఉప్పులో ఉంచాలి, డి గాలి చొరబడని డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టాలి. సరైన సమాధానం గాలి చొరబడని డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టాలి. చపాతీలు మెత్తగా ఉండాలంటే పిండిలో ఏది కలపాలి? ఏ చక్కెర కలపాలి, బి కొద్దిగా నూనె కలపాలి, సి పసుపు కలపాలి, డి వెనిగర్ కలపాలి. సరైన సమాధానం కొద్దిగా నూనె కలపాలి. వంటలో ఎక్కువ ఉప్పు పడితే దాన్ని కొంత తగ్గించడానికి ఏది ఉపయోగపడుతుంది? ఏ బంగాళదుంప ముక్కలు, బి మిరియాల పొడి, సి పసుపు, డి వెన్న. సరైన సమాధానం బంగాళదుంప ముక్కలు. పుట్టగొడుగులు నల్లబడకుండా ఉండేందుకు ఏది చల్లాలి? ఏ ఉప్పు చల్లాలి, బి నిమ్మరసం చల్లాలి, సి పాలు చల్లాలి, డి పసుపు చల్లాలి. సరైన సమాధానం నిమ్మరసం చల్లాలి. నిమ్మకాయను 10 నుంచి 15 సెకండ్లు వేడి చేస్తే ఏమవుతుంది? ఏ తొక్క గట్టిపడుతుంది, బి రంగు మారుతుంది, సి పులుపు తగ్గుతుంది, డి ఎక్కువ రసం వస్తుంది.
సరైన సమాధానం ఎక్కువ రసం వస్తుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.